అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 50వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 50వ శ్లోకం. ఓం నమః శివాయ. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఈ శ్లోకము యొక్క అర్థమేమిటంటే, సంధ్యా సమయారంభమునందు విజృంభించువాడు, వేదాంతములను అధిష్ఠించినవాడు, ప్రేమకల భ్రమరాంబికతో సుందరమైనవాడు, అనేక సద్భావనలతో శోభిల్లువాడు, వాసుకిని ఆభరణంగా ధరించినవాడు, సకల దేవతలచే పూజింపబడువాడు, సద్గుణ సంపన్నుడు, పార్వతిచే కౌగలింపబడినవాడు అగు శ్రీశైల మల్లికార్జున మహాలింగ స్వరూపుని పూజించుచున్నాను. సంధ్యాకాల ప్రారంభములో విశ్వరూపుడగువాడు, వేదాంతములపై అధివసించువాడు, తనకు అత్యంత ప్రియమైన భ్రమరాంబాదేవితో సుందరుడై నిలచినవాడు, సద్భావనా శోభితుడు, వాసుకిని కంఠహారముగా ధరించినవాడు, దేవతలందరిచే ఆరాధింపబడువాడు, సద్గుణములతో శోభిల్లువాడు, పార్వతీదేవిచే ఆలింగనము చేసుకొనబడినవాడు అయిన శ్రీశైల మల్లికార్జున మహాలింగమును పూజించుచున్నాను. రేపు 51వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.